అరవింద్ అలానే మాలిని ఇద్దరు కూడా రిసార్ట్‌కి వచ్చేస్తారు. ఇక అనుకోకుండా అదే రిసార్ట్‌కి క్యాంప్ కోసం మళ్ళీ వాళ్ళ కాలేజ్ మేట్స్ అనేసి అందరూ వస్తారు. ఇక మళ్ళీ అక్కడికి రాగానే అరవింద్‌కి కాల్ చేసి, "బాబుగారు నేనిట్లా బయటికి క్యాంప్‌కి వచ్చాను మా ఫ్రెండ్స్‌తో కలిసి" అనేసి చెప్తూ ఉంటుందనమాట. ఇక అరవింద్ ఏమో, "సరే మళ్ళీ నువ్వు ఎంజాయ్ చెయి కానీ జాగ్రత్తగా ఉండు" అనేసి చెప్తాడనమాట. ఇక అరవింద్ ఎలా అయినా సరే మాలినికి అసలు నిజం చెప్పాలనేసి డైరెక్ట్‌గా చెప్పడానికి అతనికి కొంచెం ధైర్యం రాక పేపర్ మీద తను చెప్పాలనుకున్నదంతా కూడా రాసి మాలిని కట్టుకునే చీర పైన పెడతాడనమాట. అలా మాలిని చూసి అసలు నిజం తెలుసుకుంటుందని. అసలు మాలిని ఆ పేపరే చూడదనమాట. ఇక ఇద్దరు కూడా సరదాగా అదే రిసార్ట్‌లో తిరుగుతూ ఉండగా ఒక దగ్గర కూర్చుంటారనమాట. ఇక అరవింద్ మాలినిని అడుగుతూ ఉంటాడు, "నువ్వేమన్నా నన్ను అనాలనుకుంటే అను మాలిని" అనేసి అంటూ ఉండగా, "అసలు నాకిప్పుడు నీకేం చెప్పాలని లేదు అరవింద్. కానీ నువ్వెందుకు ఇలా అడుగుతున్నావో నాకు అర్థం కావట్లేదు" అని అనేసరికి ఇక అరవింద్‌కి అర్థమవుతుంది. ఓహో! తను ఆ పేపర్ చదవలేదనేసి. ఇక అరవింద్ అడుగుతాడనమాట మాలినిని, "మాలిని నీకోసం ఒక పేపర్ అక్కడ పెట్టాను కదా! నువ్వు చూసావా?" అనేసరికి, "నేను ఏ పేపర్ చూడలేదు అరవింద్. అయినా ఇప్పుడు పేపర్ ఎందుకు నీకు? ఇందాకడ మన రూమ్ అంతా క్లీన్ చేసినట్టున్నారు. బహుశా అందులో ఆ పేపర్ వెళ్ళిపోయిందేమో చూద్దాంలే" అనేసి అంటూ ఉండగా, ఇక అదే రిసార్ట్‌లో మళ్ళీ వాళ్ళు బ్యాక్ సైడ్ ఆడుకుంటూ ఉంటారనమాట. కానీ అసలు విషయం ఏంటంటే మళ్ళీ వాళ్ళొచ్చిన సంగతి అరవింద్ వాళ్ళకి తెలీదు. అరవింద్ వాళ్ళు వచ్చినట్టు మల్లికి కూడా తెలీదనమాట. వసుంధర మాలినికి ఫోన్ చేసి, "మాలిని ఇక్కడ జరిగేవన్నీ కూడా మర్చిపోయి నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేసి అరవింద్‌తో రండి. ఎటువంటి టెన్షన్‌లు పెట్టుకోవద్దు" అనేసి చెప్తుందనమాట. ఇక మాలిని కూడా, "మామ్ మేమొచ్చేసరికి నువ్వు చేసిన అరేంజ్‌మెంట్స్ అన్నీ కూడా చాలా బావున్నాయి." అయితే వసుంధర ఏం చేస్తుందంటే ఆ రిసార్ట్ వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళ కోసం రూమ్ అదంతా లవ్ బెలూన్స్‌తో డెకరేట్ చేయడం, బెడ్ అంతా కూడా మంచిగా ఫ్లవర్స్‌తో డెకరేట్ చేయించడం చేస్తుందనమాట. ఇక అవన్నీ చూసిన మాలిని, "మామ్ ఇవన్నీ కూడా చేసినందుకు నీకు థ్యాంక్ యూ" అనేసి చెప్తూ ఉంటుంది. మరొక వైపు అరవింద్ మాత్రం మాలినికి అసలు నిజం ఎలా చెప్పాలా అనేసి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.